సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆత్మకూరు నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు చదలవాడ హరీష్ కుమార్ చేపట్టిన పాదయాత్ర రాపూరుకు చేరుకుంది. ఆత్మకూరు నుండి తిరుమల వరకు సాగుతున్న ఈ యాత్రకు స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కండలేరు అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ కుమార్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో నెయ్యి కల్తీ జరగడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామికి చేసిన ఈ ద్రోహం క్షమించరాని మహాపాపమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ పాదయాత్ర విజయవంతానికి సహకరిస్తున్న పార్టీ రాష్ట్ర నాయకులు రామ్ తుల్లూరు, వేములపాటి అజయ్ మరియు భద్రత కల్పిస్తున్న పోలీసు సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన నాయకులు అల్లం రాజేష్, ఎస్కే ఆబిద్, కళ్యాణ్ నాయుడు, అనిల్, రామారావు తదితరులు పాల్గొన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ అనే పాదయాత్ర ఎందుకు చేయదలిచామంటే, తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి, అసలు నెయ్యే లేని దాంట్లో కల్తీ చేశాము అని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. అది నెయ్యే కాదురా స్వామి, అసలుకి నెయ్యి లేని దాంట్లో కల్తీ ఎందుకని మేము అంటున్నాం. మీరు చేసింది కల్తీ, మాట్లాడుతుంది కల్తీ. మీరు అసలు మాట్లాడే మాటల్లో కూడా ఈరోజు ఎలా జరిగిందంటే, కల్తీ చేసి కూడా అది కల్తీ కాదని మీరు ప్రచారం చేసుకుంటున్నారు. అది ఎలాంటిదంటే, ఆ దేవుడు అన్ని చూస్తూనే ఉంటారు. మీరు చేసిన పాపము ఎవరికో ఇంకెవరికో కాదు, మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి చేసిన పాపం ఇది. ఈ పాపానికి మీరు ఎలాగో ఒప్పుకోరు, ఒప్పిస్తాం మీ చేత. మీరు ఒప్పుకుంటారు ఖచ్చితంగా. నిన్న వైవి సుబ్బారెడ్డి గారు ప్రెస్ మీట్లో ఒప్పుకున్నారు ఆల్రెడీ కల్తీ జరిగింది అని. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎప్పుడు త్వరగా ఒప్పుకోండి. ఇది కూడా ఇదన్నీ మీకు తెలుసు. నిన్న మీరు వీడియో లీక్ ఒకటి చూసుంటారు, రోజా గారు ఇంకా వాళ్ళు మాట్లాడుకోవడం. దాంట్లో క్లియర్గా ఉంది. మీరు ఒప్పుకొని బయటకు వచ్చి ఒప్పేసుకొని వెంకటేశ్వర ముందుకు వచ్చి మోకాళ్ళ దండన వేసుకొని దాని గురించి మీరు ఇలా తప్పైపోయింది స్వామి అని చెప్పి ప్రజలందరికీ తెలిసేలాగా మీరు ఒప్పుకొని, ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళు గుండు కొట్టించుకొని ఈ పాపానికి పరిరక్షణ చేసుకోండి. మీకు ఇంకా దానికి టైం ఉంది కాబట్టి, ఎవరైతే మానవులేగా తప్పు చేసింది, మేము సనాతన ధర్మాన్ని గట్టిగా పాటించే పార్టీ మా జనసేన పార్టీ అని మేము గట్టిగా నమ్ముతున్నాము. మనం పూర్వంలో కూడా చూసుంటాము, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కావాలి అని ఫస్ట్గా డిమాండ్ చేసింది మన పవన్ కళ్యాణ్ గారు. సో మాకు ఎప్పుడు ధర్మం మీద, సనాతన ధర్మం మీద, ప్రతి ఏ ధర్మం అయినా కానీ, ఏదైనా ఏ మతమైనా కానీ ధర్మం మీద మాకు చాలా అమితమైన ఆప్యాయత, ప్రేమ, గౌరవం ఉంటుంది. ఒక పాంప్లెట్ రూపంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చుకుంటూ కల్తీ నెయ్యి జరిగింది ఏంటి, చెప్తుంది ఏంటి, చూపిస్తుంది ఏంటి, నిజాలు ఏంటి అని చెప్పుకుంటూ వచ్చాం. మా హరీష్ గారికి ఆలోచన వచ్చినప్పుడు చాలా గొప్ప సంకల్పం అండి. ఇట్ ఇస్ నాట్ అన్ ఈజీ టాస్క్. అందరూ ఏముందిలే నడిచేసి వెళ్ళిపోతున్నారు పాదయాత్ర అనుకుంటున్నారు, కానీ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ కష్టం ఎలా ఉంటుంది అనేది. కానీ ఈ పాదయాత్రలోని ఒకటి మనది దైవ సంకల్పం అయితే, రెండో విషయం ఏం తెలుసుకున్నాము అంటే, మేము ఈ పాదయాత్ర మొదలు పెడదాం అనుకున్నప్పుడు మేము అంటూ ఒక బ్లూ ప్రింట్, అంటే మేము ఎంతమంది వెళ్తున్నాం, ఎలా వెళ్ళాలనుకుంటున్నాం, ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎన్ని రోజులు, ఎలాంటి వేషధారణ, వాట్ ఈస్ వాట్ అనేది మేము ఫస్ట్ మా జనసేన సెంట్రల్ టీమ్ కంటూ ఒకటి సబ్మిట్ చేసామంటే, బేసికల్లీ మా గురువు గారు మేము ఎప్పుడు అంటే మా వెన్నంటే ఉండేవాళ్ళు, ఆయన మాట వినేవాళ్ళం మేము. మన ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారు మాకు ఇప్పటి వరకు ఏదైనా పుష్ ఇచ్చింది, ఇలాగ వెళ్ళండి, అలా వెళ్ళండి, ఇది చేయకూడదు, అది చేయకూడదు అని తప్పు ఒప్పులు. అంటే పాలిటిక్స్ లో మేమంతా యంగ్ జనరేషన్, సో సరిదిద్దుతూ మమ్మల్ని కరెక్ట్ వేలోని ఆర్ కరెక్ట్ పాత్ లో నడిపించేది ఆయన. తర్వాత ఈ మధ్యన మన జనసేన జనరల్ సెక్రటరీ రామ్ తల్లూరి గారిని మేము రీసెంట్ గా కలవడం జరిగింది. హీఈస్ ఆల్సో అన్ అబ్సల్యూట్ జెంటల్మెన్. మేము ఎప్పుడైతే ఇది చేద్దాము అని అనుకున్నామో, ఇమీడియట్ గా మేము మన ఏపీ టిడ్కో చైర్మన్ మన వేములపాటి అజయ్ గారిని సంప్రదించడం జరిగింది. ఆయన ప్రతిదీ ఒక PDF లోని మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది రాసి ఇవ్వండి, సో దట్ ఫర్దర్ గా మనం ఎలా చేద్దాం అనేది మాట్లాడదాము. అంతేగాని ఏదో మనం నడుచుకుంటూ వెళ్ళిపోయేది పాదయాత్ర కాదు, దీని విశిష్టత ఏమిటి అనేది ఒకటి రాసి ఇవ్వమంటే మేము అది సబ్మిట్ చేసిన తర్వాత మాకు మన రామ్ తల్లూరి గారు కనెక్ట్ అయ్యి ఇది ప్రెసిడెంట్ టీమ్కి పంపించి అక్కడ నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత మేము ఈ పాదయాత్ర స్టార్ట్ చేసాం.
బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. చందన స్వర్ణ మందిర్ బంగారు ఆభరణాలు. మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది చందన స్వర్ణ మందిర్. దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. చందన ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు చందన స్వర్ణాభరణాలు. విచ్చేయండి చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, JNT రోడ్, సుళ్లూరుపేట. Please subscribe to N3 TV.